నమస్కారం ఫ్రెండ్స్. మన భారతదేశంలో ఎన్నో అద్భుతమైన పురాతన దేవాలయాలు ఉన్నాయి. అందులో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం కట్టినవి. అయితే వాటిలో కొన్ని గుడుల వెనుక ఉన్న రహస్యాలను ఇప్పటివరకు ఆధునిక సైన్స్ కూడా కనిపెట్టలేకపోయింది. పెద్ద పెద్ద సైంటిస్టులకే సవాల్ విసురుతున్న మన దేశంలోని టాప్ 5 మిస్టరీ దేవాలయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నంబర్ 5, కైలాసనాథ్ ఆలయం. సాధారణంగా ఏదైనా గుడి లేదా బిల్డింగ్ కట్టాలంటే పునాది వేసి కింది నుండి పైకి కడతారు. కానీ ఈ అద్భుతమైన శివాలయాన్ని ఒక పెద్ద కొండను పైనుండి కిందికి చెప్పుకుంటూ కట్టారు. దాదాపు 2 లక్షల టన్నుల బరువైన రాయిని ఇక్కడి నుండి తీసేశారు. అప్పట్లో ఎలాంటి టెక్నాలజీ, మిషన్లు లేవు. కేవలం ఉలి సుత్తితో ఇంతటి అద్భుతాన్ని ఎలా చెక్కారో ఇప్పటికీ సైంటిస్టులకు ఒక పెద్ద మిస్టరీ. ప్రెజెంట్ ఉన్న మోడర్న్ టెక్నాలజీతో కూడా ఇలాంటి గుడిని కట్టడం అసాధ్యం అని చెప్తారు. నంబర్ 4, స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం. అదృశ్యమయ్యే శివాలయం. గుజరాత్లోని సముద్ర తీరంలో ఉన్న ఈ స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం రోజుకు 2 సార్లు మనుషుల కంటికి కనిపించకుండా మాయమైపోతుంది. అవును, మీరు విన్నది నిజమే. ప్రతిరోజు సముద్రంలో వచ్చే హైటైడ్ అలల ఉధృతి వల్ల ఈ గుడి మొత్తం సముద్రం నీటిలో మునిగిపోతుంది. మళ్లీ నీరు వెనక్కి వెళ్ళినప్పుడు గుడి యథాతథంగా బయటపడుతుంది. ఈ అద్భుతాన్ని చూడటానికి దేశం నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు. నంబర్ 3, గాల్లో వేలాడే స్తంభం. మన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉన్న లేపాక్షి గుడి చాలా ఫేమస్. ఈ గుడిలో దాదాపు 70 రాతి స్తంభాలు ఉన్నాయి. అయితే అందులో ఒక స్తంభం మాత్రం నేలను తాకకుండా గాల్లో వేలాడుతూ ఉంటుంది. బ్రిటిష్ కాలంలో ఒక ఇంజనీర్ ఈ రహస్యాన్ని కనిపెట్టడానికి ఆ స్తంభాన్ని కదిలించడానికి ప్రయత్నించాడు. కానీ గుడి మొత్తం కూలిపోయేలా అవడంతో భయపడి వదిలేశాడు. ఇప్పటికీ భక్తులు ఆ స్తంభం కింద నుండి ఒక పలచని గుడ్డను లేదా పేపర్ను అటు నుండి ఇటు తీసి తమ భక్తిని చాటుకుంటారు. నంబర్ 2, సైన్స్కు అందని పూరి జగన్నాథ్ ఆలయం. ఈ గుడి వెనుక ఒకటి కాదు, చాలా మిస్టరీలు ఉన్నాయి. సాధారణంగా గాలి ఎటు వీస్తే జెండా అటు ఎగురుతుంది. కానీ ఈ గుడి గోపురం పైనున్న జెండా ఎప్పుడూ గాలికి ఎదురు దిశలో ఎగురుతుంది. అలాగే ఈ గుడి పైనుండి ఎలాంటి పక్షులు కానీ విమానాలు కానీ ఎగరవు. ఎంత ఎండ ఉన్నా ఈ గుడి ముఖ్య గోపురం నీడ కింద పడదు. వీటన్నిటికీ సైన్స్ దగ్గర కూడా సరైన సమాధానం లేదు. ఇక నంబర్ 1, పద్మనాభస్వామి ఆలయం. ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన అనంత పద్మనాభస్వామి ఆలయం. ఈ గుడి కింద ఉన్న రహస్య గదులను తెరిచినప్పుడు లక్షల కోట్ల విలువైన బంగారం, వజ్రాలు బయటపడ్డాయి. కానీ అందులో వాల్ట్ బి అనే ఏడవ తలుపును మాత్రం ఇప్పటివరకు ఎవరూ తెరవలేకపోయారు. ఆ తలుపుకు ఎలాంటి తాళాలు ఉండవు, కేవలం 2 పెద్ద పాముల గుర్తులు ఉంటాయి. దాన్ని కేవలం సిద్ధ పురుషులు గరుడ మంత్రం చదివి మాత్రమే తెరవగలరని, మోడర్న్ మిషన్లతో బలవంతంగా తెరిస్తే ప్రపంచానికే విపత్తు వస్తుందని నమ్ముతారు. అందుకే ఆ తలుపు ఇప్పటికీ ఒక వీడని రహస్యంగా మిగిలిపోయింది. చూశారుగా ఫ్రెండ్స్, మన దేశంలోని ఈ 5 అద్భుతమైన మిస్టరీ దేవాలయాలలో మీకు ఏ గుడి రహస్యం బాగా నచ్చింది? మీరు ఇందులో ఏ గుడినైనా దర్శించుకున్నారా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.